వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నకిలీ మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళ మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకళ్ళని ఈ కేసులు ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చో. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారాడంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దిగజారు. ఎక్కడ చూసినా నకిలీ డిస్టిలరీలు, నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమలాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది. నకిలీ మద్యం తయారు చేయటం, కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం, అక్కడి నుంచి గాంధీ షాపులకి, బార్లకి, బిల్డ్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మద్యం. గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయిలు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి గుక్కెడు మంచినీళ్ళ కోసం అడుక్కుంటున్న పరిస్థితి. మంచినీళ్ళు ఇవ్వలేము మేము, మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు, నకిలీ మద్యం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఇటువంటి రోత ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు. 16 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలా అని చెప్పేసి జనం అంతా కూడా, రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు, అక్క చెల్లెళ్ళు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ రావాలి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత రోతగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించమని. ఈ సిట్టు నీవు వేసిన సిట్టుని తీసేసి ఎక్కడన్నా పెట్టేసి, నీకు విలువలుంటే, విశ్వసనీయత ఉంటే చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తాను, సిబిఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అయితే, నిబద్ధత గల ముఖ్యమంత్రి అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.